మెయిన్ అందరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ప్లాట్ బాగుంటుంది, రిజిస్ట్రేషన్ లేట్ అయిపోతూ ఉంటుంది, చాలా మందికి వాళ్ళు కొన్ని రీజన్స్ తో డిలే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అప్పుడు కొంచెం ఇన్సెక్యూర్ గా ఉంటుంది చాలా మంది చాలా, customers కి. ఎందుకంటే ఇట్స్ లాక్స్ అమౌంట్ కాబట్టి. సో ఆ రిజిస్ట్రేషన్ పాయింట్ అనేది మీరు ఎలా రిజిస్ట్రేషన్ తీసుకొస్తారు? మాది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ మేడం. వావ్, సూపర్. ఈ రోజు మనం ఫుల్ పేమెంట్ చేస్తే రేపు డ్రాఫ్ట్ రెడీ చేయటం, ఎల్లుండే రిజిస్ట్రేషన్ చేయటం, అది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. సో ప్రాజెక్ట్ హైలైట్స్ అయితే మాకు అసలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా మ్యామ్. రోడ్స్ గానీ మనకు ఫస్ట్ ఇది మనం బీటీ రోడ్ అనుకున్నాం మేడం. సరే ఎంత మంచి వెంచర్ మనకి హైవే కస్టమర్లకు ఇస్తున్నాం, అయితే అయింది 50-60 లక్షలు ఎక్కువ అవుతుంది కానీ సీసీ రోడ్ ఇద్దామని చెప్పి మొత్తం సీసీ రోడ్ చేపిస్తున్నాం. 40-33 feet 40-33 రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మనం ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ 6 o'clock ఆటోమేటిక్ లైట్లు వెలుగుతాయి. సో ఇది కూడా సార్ విల్లా ప్రాజెక్టే కదా? విల్లా ప్రాజెక్ట్ ఏం కాదు మేడం, ఇండిపెండెంట్ గానే ఎవరికి వాళ్ళు కట్టుకునేది. ఓకే, అయితే మరి అక్కడ ఘట్కేసర్లో అంత సక్సెస్ఫుల్గా మీరు విల్లా ప్రాజెక్ట్ చేశారు, అక్కడ నిజంగా క్రమక్రమంగా మీ డెవలప్మెంట్ అంతా నాకు అప్డేట్స్ అందుతున్నాయి. నేను ఫస్ట్ వచ్చినప్పటికీ, సుమన్ టీవీ వచ్చినప్పటికీ, తర్వాతకి చాలా బ్యూటిఫుల్గా చేశారండి అసలు. సో ఇక్కడ కూడా ర్యాపిడ్గా డెవలప్ అయిపోతుందని చెప్పొచ్చా? ఈ చుట్టుపక్కల ప్రాంతం ఇప్పుడు మనకి కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి, అండ్ కొండలు గుట్టలు, బోల్డని చెట్లు, అసలు హాయిగా ఒక ఇక్కడ నుంచి లోపలికి 3 kilometers అవతలండి ఆ ఇల్లులు కనపడేది. ఇటు నుంచే దారి మన అంటే ఒక వైపు ఏమో రెసిడెన్షియల్ బిల్డప్ ఏరియా లాగా ఉంది, ఇంకో వైపు ప్రకృతిని ఎంజాయ్ చేసేలాగా కొండలు, ఇలా అంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ అనేవి మనకు చాలా చక్కగా. అసలు మనకి నచ్చిందంటే కస్టమర్లకు నచ్చుతుంది మేడం.